వీళ్ళు తెస్తారు. మాది విజయవాడ సింగనగర్ అండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు. అదేంటండి బోట్లు అవన్నీ పంపించారు కదా. బోట్లు ఎవరు రాలేదు కదా. మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది అసలు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు. అసలు మేము ఎలా ఏమి అసలు చెప్పిన వేస్ట్ అది. ఎందుకంటే ఏం మొన్నటి నుంచి పాపం ఎంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. పైన తిరుగుతున్నారు కానీ కిందకి ఎవరు రావట్లేదు. వినండి, జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది, ఈయన వచ్చాడు, ఇగోని ఇది వచ్చింది. అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి. అది ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. అక్కడ వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి. 3 రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు. ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి. ఎంతో కష్టపడితే గానీ ఇక్కడికి రాగలిగి వచ్చాం పిల్లల్ని వేసుకుని. తోటా ఊరి 15 లైన్లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేవు. బోట్లు ఏమీ రావట్లేదండి. బోట్లు ఒక బోటు 2 బోట్లు తిరుగుతున్నాయి అంతే. ఎన్డీఆర్ఎఫ్ తప్పించి వేరే సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఎనీథింగ్ దేర్. అంటే నైట్ బోట్లతో గానీ డ్రోన్ తో గానీ ఫుడ్ పంపిస్తున్నారు. చూడడానికి ఎవరు రాలేదండి. అసలు 3 రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు. అసలు ముసలి వాళ్ళు ఉన్నారు, అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలు కంటుకుబడి నిలబడి చూసారు చిన్నపిల్లల తల్లులు. అంత దారుణమైన పరిస్థితి. ఎక్కించుకోవడం చేయట్లేదండి బోట్లో. అసలు లేదండి. మొన్నటి అసలు 3 రోజులు చూస్తానే ఉన్నాం. ఇక్కడ వరకు అసలు మనిషి కనిపించడం. 15 లైన్ వరకు 16 లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్. ఎవరో పట్టించుకోవట్లేదు అటు సైడ్. అసలు ఒక ఆహార పొట్లం కానీ పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదులు లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఆయన నిన్న వచ్చారు. మరి మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి, బయట తీసుకురావాలంటే ముందు వాళ్ళందరినీ. మీకు నందమూరి నగర్ కానీ అటు పైపుల్ రోడ్ లోపలికి కానీ చూడండి, ఒకళ్ళు వచ్చింది లేదు. అక్కడ ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు. అసలు వాటర్ లేదు, మోటార్లు ఆగిపోయినాయి. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి? మరి బాస్ ఎక్కడ ఉన్నారో ఐడియా లేదండి. ఇంతవరకు రాలేదు. దీని మీద అసలు స్పందించారు ఆయన? ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి. మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు. అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి. అసలు నిద్ర లేదు. అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం, అలా ఉంది పరిస్థితి మాది. అసలు 3 రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి. సిగ్నల్లో అధికారులు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా సప్లై చేస్తుంది. కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందట్లేదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అందజేయట్లేదు. తగినన్ని బోట్లు లేవు, పంపిణీ చేసేవాళ్ళు లేరు. అందరినీ ఆ నీళ్ళల్లో వచ్చి ఇక్కడ తీసుకోమన్నారు ఫ్లైఓవర్ దగ్గర. అక్కడి నుంచి నడిచి రావాలంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ రకరకాల ఉంటారు. ఒకళ్ళకి ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు. అందుకని ఆ సప్లై చేసే వాళ్ళలో మెయిన్ ఉంది. అక్కడ సఫిషియెంట్గా ఇస్తున్నారు, నో డౌట్. అది అందట్లేదు అంటే సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు. తీసుకున్న వాడే పచ్చి తీసుకుంటున్నాడు కానీ అలాంటి బక్కోడు తీసుకోవాలంటే అటు ఎలా అలా తోసేస్తున్నారు. వాటర్ ఫ్లో ఎలా ఉందండి? తగ్గిందా ఇంకా ఉందా? తగ్గింది. అందరూ బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే మెయిన్గా వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, తర్వాత కరెంటు లేదు. అందుకని అక్కడ ఉండి కూడా ఇబ్బంది పడతారని ఇటువంటి వెళ్ళిపోతున్నారు. అలా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయట్లేదా బోట్స్తో? లేదు, ఎక్కడ చేస్తున్నారు? అదేగా చెప్పేది. బోట్స్ అపార్ట్మెంట్ కానీ ఇళ్లలో కానీ అక్కడికి వెళ్ళి సప్లై చేయాలి. ఇక్కడంటే ఎగబడుతున్నారు, లైన్లో ఎవరు ఉండరు. అదిగోండి, అది ఎక్కడండి?
సింగనగర్ ఓల్డ్ రాజనగర్ ఇటైతే ఒక్కరు కూడా రావట్లేదండి. ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు అందరూ. ఏదైనా పంచడం కూడా ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు. హెలికాప్టర్లో పంచినా ఇది లేదు, ఎందుకంటే రేకులు అన్నీ ఎగిరిపోతున్నాయి దగ్గరికి వస్తుంటే. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది చనిపోయారు కూడా. అటు తీసుకొస్తున్నారు కదా, అవేం అక్కడ వైపు రావట్లేదు. ఆపట్లేదండి, ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు. మనిషికి 1000 రూపాయలు అలా అడుగుతున్నారు. ముసలోళ్ళు అయితే దీని మీద కూర్చుని పోతున్నారు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇళ్లలో చాలా మందికి వాటర్ లేదు, ఫుడ్ లేదు. సెంటర్ వరకు అయితే అందట్లేదు, ఓన్లీ ఇలా రోడ్ల పైన అయితే అందుతున్నాయి. ఏ సందులు అయితే అందట్లేదు మనకి. మాది పైకప్పురం నుండి ఇక్కడికి వచ్చాం మేము. నడుచుకుంటా చిన్న పాపను వేసుకొని, ఓన్లీ ఒక పాలు కోసమైనా వాటర్ కోసమైనా. అసలు మాకేది అందట్లేదు అటు అయితే. అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ వరకే, ఓన్లీ ఇక్కడ వరకే. అటు పక్క అయితే ఏది అందట్లేదు మనకి. ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు హెల్ప్ చేస్తారు ఇరుగు పరుగు, ఇంకా తాత హెల్ప్ చేయట్లేదు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మేము. ఇంకా ఉన్నారమ్మా అక్కడ ఫ్యామిలీస్? చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వాళ్ళు బయట రాని పరిస్థితి. మా ఇంటి దగ్గర 2-3 చనిపోయారు కూడా. అది కానీ ఇంతకన్నా ఎవరు చేయలేరు. అసలు లోపల పరిస్థితి బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి సందులు తెలియదు. ఇక్కడ లోకలర్స్ని ఒకళ్ళని ఎక్కించుకెళ్ళాలి. లోకల్స్ని ఎక్కించుకోకుండా వెళ్తున్నారు. వాళ్ళకి తెలియదు, మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. నెక్స్ట్ ఫుడ్ అందట్లేదు, వాటర్ అందట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు తప్పనిచ్చి. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సందులు తెలియదు. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ లో అందరికి ఫుడ్ సప్లై వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది కానీ కొంత మెయిన్ రోడ్ లోనే వస్తుంది. 100% సందుల్లో వాళ్ళకి తెలియట్లా. పిలుస్తున్నా సరే వెళ్తున్నారు, కొన్ని చోట్ల వెళ్తున్నారండి. అలా అసలు డబ్బులు అడిగి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాదు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే కాదు, ప్రైవేట్ బోట్లు ఉన్నాయి చూసారా, ప్రైవేట్ బోట్లో చేపలు పట్టుకుని. ప్లస్ ఇంకొకటి మెయిన్ ఇది మటుకు నోటీస్ చేయండి, ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు బాటిల్స్ ఇవ్వద్దు, ఇవ్వకుండా మీరు మీడియా పరంగా కట్టడి చేయండి. ఎందుకంటే కిందకి వెళ్ళి అమ్ముకుంటున్నారు. అవతల వాళ్ళకి వాటర్ అందట్లా, నిజంగా దాహంతో ఉన్న వాళ్ళకి వాటర్ అందట్లా, పాల ప్యాకెట్లు అందట్లా. అంటే ఎవరో ఒకరు పంపిస్తేనే కదా, అసలు ఫుడ్డే పంపించట్లేదు అంటున్నారు కదండి. పంపిస్తున్నారు, ఇటు వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, అటు వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకైనా సరే ఇప్పుడు రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోట్లతో ఫుడ్ పంపించాలి కదా. కాదమ్మా, అవును, అవతలకి వెళ్ళే వాళ్ళకి మీరు కాదు అదే బోట్ల మీద వాటర్ క్యాన్లు పెట్టి అటు పంపించవచ్చు కదా అంటున్నా. పంపించట్లేదని అంటున్నారు కదా, అసలు అంటే సప్లై చేయట్లేదని అంటున్నారు కదా. అవును, సింగిల్ వాటర్ బాటిల్ కూడా రావట్లేదు. చాలా మంది ఇళ్లలో ఫుడ్ లేదు, పాలు లేవు. అయితే ఒకటి దీంట్లో గవర్నమెంట్ తప్పు అయితే ఏమీ లేదు, అది మటుకు తప్పు. ఎందుకంటే ఇలాంటి విపత్తు ఎవడేం చేయలేడు, ఊహించండి. దీనికి ఒకటే పరిష్కారం, ఇటు వచ్చే వాళ్ళకి వాటర్ బాటిల్లు, పాల ప్యాకెట్లు ఇటు కిందకి దిగే వాళ్ళకి ఇవ్వద్దు, అవతలకి వెళ్ళే వాళ్ళకి ఈ కిందకి వెళ్తే 10 రూపాయలు ఇస్తే దొరుకుతాయి. వర్షాలు వచ్చినాయి, ఫ్లడ్ వచ్చి 3 రోజులు అయితే మీరు ఏమైనా సహకారాలు చేశారు? అధికారులు కూడా ఎవరూ రాలేదు, ఏమి పట్టించుకోవట్లా. చిన్న పిల్లలు ఉన్నారు, సహాయం కూడా ఎవరూ రాలా. తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లే. బోట్లు వచ్చినాయి, ఎక్కించుకెళ్ళమంటే ఎక్కించుకెళ్ళట్లే, డబ్బులు ఇస్తే ఎక్కించుకెళ్తాం అంటున్నారు. బోట్లు కూడా అది అంటే ప్రైవేట్ బోట్లు అండి, ప్రైవేట్ ఉంది, మామూలు పర్మనెంట్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ ఉన్నాయి, కానీ అసలు రాలేదు. ఒక్కసారి వచ్చినాయి, ఇంకెంతవరకు అసలు గవర్నమెంట్ అనేది రాలా. ఏవి కూడా బాంబే కాలనీ ఉన్నాయండి, తినడానికి కూడా నీళ్ళు ఏమి లేవు. అలాంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ, ఒక్కళ్ళు కూడా అధికారులు ఎవరో వచ్చి పట్టించుకోని లేదు. అపార్ట్మెంట్స్ లో ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారండి, జనాలు నీళ్ళల్లోనే ఉన్నారు. ఏదైనా రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కళ్ళు కూడా ఏమి తేవట్లా. నా పేరు సౌజన్య అమ్మ. మేము సింగనగర్ అక్సలపట్టి చెత్త అపార్ట్మెంట్లో నుంచి ఉంటున్నాం. 4 రోజుల నుంచి తిండి తెప్పలు లేవు. అక్కడి నుంచి ఎంత లోతు నీళ్ళలో వచ్చాం చూడండి. మా పిల్లోడు అక్కడే ఉన్నాడు, తల్లినలుగురు నడుచుకుంటూ వచ్చాం. తిండి లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అపార్ట్మెంట్లో ఉంటున్నాం, మునిగిపోయి. కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. బోట్లు ఎందుకు మునిగిపోయాం చూడండి, మునిగిపోయి వచ్చాం. బోట్లు గిట్ల ఏం రావట్లే. తిండి కడిగితే తంటున్నారు అక్కడ. తింటాం 4 రోజులు అయింది తిని. అసలు నీళ్ళే లేవు, మంచి నీళ్ళు లేవు. ఇక్కడికి వచ్చాం, అంత లోతు నీళ్ళలో ఇక్కడికి వచ్చాం చూడండి. వాటర్ ఇదిగోండి, పిల్లోడు ఒకటి ఉన్నాడు. మా ఆయన లేని కాలు ఇదైన దెబ్బ తగిలింది, అయినా వచ్చాం. చేతి దెబ్బ తగిలింది, గాజు పింగులు కుచ్చుకొని నీళ్ళల్లో. అయినా ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ వరకు వస్తే ఇక్కడికి వచ్చి నాకు తగ్గలేదు. మాకు ఆర్థిక సహాయం ఏమీ లేదు, తింటా కూడా లేదు. ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి. ఎక్కడ సింగనగర్ చెత్త అపార్ట్మెంట్లు మేము ఇక్కడ వరకు వచ్చాం.